ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదువు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 14వ వచనం. అంతే కదా, అందరికంటే మన పిల్లలు బాగుండాలి, అందరికంటే మంచి ఉద్యోగం రావాలి, అందరికంటే ఇట్లాగా ప్రతి వారు ఆశపడుతుంటారు. దేవుడు కూడా అదే చెప్తున్నాడు, సమస్త జనుల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడదు. ఆమేన్. ఆశీర్వాదం అనేటువంటి దేవుని యొక్క ఉద్దేశం ఎలాగంటే, అందరికంటే, సమస్త జనుల కంటే ఎక్కువగా 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 ఆశీర్వదించబడాలంట, తక్కువగా కాదు. మన దేవుడు గొప్పవాడు, ఆయన ఇచ్చే ఆశీర్వాదం గొప్పగా ఉంటుంది. నమ్మిన వారు మరి ఈరోజే ఈ యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకుందరుగాక. స్తోత్రం దేవా, సర్వోన్నత సర్వాధికారి, సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వించబడతావని సెలవిచ్చావు. ఈ వాగ్దానం వినిచిన వారందరి జీవితాల్లో ఈరోజే అది ఫలించి విస్తరించి నూరంతల పంట స్వతంత్రించుకుందరుగాక తండ్రి. ఈ యొక్క వాగ్దానం ప్రతి వారి జీవితంలో నెరవేర్చినందుకు నీకు వందనం చెల్లిస్తూ నజరుడైన యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్.